ఏం చేస్తారోలా? ఏ ఏ మాట్లాడుతున్నావు పిల్ల? పోలీసులు చేసే పనులు ఎన్నని చెప్తాం. ఇవాళ అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం పోలీసులే అని మీరంతా అంటారని నాకెరకే. వాస్తవానికి జనాలకు ఏ ఆపద వచ్చినా పోలీసులే చూసుకుంటారు. దోపిడీలు, దొంగతనాలు, లొల్లులు, కొట్లాటలు ఊళ్ళల్లో పంచాయతీలు ఏం కాకుండా చూసుకున్నదే కాదు. కొందరు పోలీసులు ఇగో గీ పని కూడా ముంగటేసుకున్నారోలా. ఇది లాటిట్యూడ్. లాటిట్యూడ్ అంటే మనకు అడ్డంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యుని యొక్క ఎవరైతే సూర్య భగవానుడు ఉంటాడో ఆయన యొక్క కిరణాలు ఇక్కడ స్ట్రైట్ గా పడుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తామంటే ఏటవాళ్ళగా పడుతుంటాయి. దీన్ని నార్త్ పోల్ అంటుంటాము, దీన్ని సౌత్ పోల్ అంటుంటాము. ఇదంతా మంచు ప్రాంతం. పెయ్యి మీద పోలీస్ బట్టలున్నాయి గాని రోజు పాఠాలు చెప్పే బడిపంతుల కంటే గొప్పగానే చెప్తున్నాడు కదా ఈ సారు పేరు నరసింహ. ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తుండు. ఇవాళ సూర్యాపేట పట్టణంలో సర్కారు బడికి పోయిండు ఎస్పీ సారు. ఇక ఆడ 8వ తరగతి రూమ్ లకు పోయి పిల్లలతోటి కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగుంటదని విద్యార్థులకు బుద్ధి మాటలు చెప్పిండు. అటెంకా ఆయన లోపటున్న సార్ను బయటికి తీసి సాంఘిక శాస్త్రంలుండే భూగోళం పాఠం చెప్పిండిట్లా. మార్నింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ సన్ రేస్ చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. అదే మిట్ట మధ్యాహ్నం సన్ రేస్ డైరెక్ట్ పడ్డట్టు ఉంటుంది. దానివల్ల రిఫ్లెక్షన్ వల్ల మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సారు పాఠం చెప్తా అంటే పిల్లలకే కాదు పెద్దలకి సుతాం శ్రద్ధగా వినాలని అనిపిస్తున్నదిలే. ఆవు అంత మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. మరి ఇక ముచ్చటేందంటే ఎస్పీ సారు ఐపీఎస్ ఆఫీసర్ కాకముందు పంతులుగా కొలువు చేసిండట. అందుకే పిల్లలకు అర్థమయ్యేటట్టు పాఠం మంచిగా చెప్పిండన్నట్టు. పోలీస్ యూనిఫామ్ వేసుకునే ఒక్కరోజు ఉపాధ్యాయుని లెక్క మారేటాలకు అందరూ పరేషాన్ అయిపోయిందట. ఎందుకంటే ఎవ్వరొచ్చినా చూసిపోతారు, లేకుంటే అక్కడ సౌలతులు ఎట్లున్నాయి, అంతా మంచిగానే ఉన్నదా, ఏమన్నా తక్లీఫ్లున్నాయా అని తెలుసుకుంటారు. కానీ ఈసారి మాత్రం పాఠాలు బ్రహ్మాండంగా చెప్పేటాలకు పిల్లలు మస్తు ఖుషి అయినరట. ఇక బళ్ళు షాలయ్యి పాఠాలు చెప్పుడు సుతం షురువైంది కాబట్టి అప్పుడప్పుడు పెద్ద సార్లు ఇట్లా స్కూళ్లకు పోయి పిల్లలను కలిస్తే వాళ్ళ చదువులు మెరుగుపడతాయి అని అనబట్టిండ్రు పిల్లల తల్లిదండ్రులు. చూడాలి మరి రాబోయే రోజులల్లా అన్ని జిల్లాల కలెక్టర్లు సర్కారు బళ్ళ మీద ఎసొంటి ఫోకస్ పెడతారనేది.